ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మ్యాచింగ్ యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్ పీరియడ్ ఆఫ్ ఆపరేషన్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. ఇక్కడ ఇచ్చిన 4 ఆపరేషన్స్లో మనకి ఏవైనా 2 ఆపరేషన్స్ తెలిసినా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అబ్జర్వ్ చేస్తే UNMIL యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ లైబేరియా 2003 to 2018. ఏకి 3 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. మినూర్కాట్ MINURCAT యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ ద సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అండ్ చాడ్ 2007 to 2010. బీకి 1 అని తెలిస్తే ఆప్షన్ బి ఆన్సరు. మినుస్టా MINUSTAH యునైటెడ్ నేషన్స్ స్టేబిలైజేషన్ మిషన్ ఇన్ హైతీ 2004 to 2017. UNMISCT యునైటెడ్ నేషన్స్ మిషన్ ఆఫ్ సపోర్ట్ ఇన్ ఈస్ట్ టిమోర్ 2002 to 2005. మనకి యునైటెడ్ నేషన్స్లో పాస్ట్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ లైబీరియా 2003 to 2018. యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ ద సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అండ్ చాడ్ 2007 to 2010. యునైటెడ్ నేషన్స్ స్టేబిలైజేషన్ మిషన్ ఇన్ హైతీ 2004 to 2017. యునైటెడ్ నేషన్స్ మిషన్ ఆఫ్ సపోర్ట్ ఇన్ ఈస్ట్ టిమోర్ 2002 to 2005. ఈ విధంగా యునైటెడ్ నేషన్స్ యొక్క పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అబ్జర్వ్ చేయండి. యూపీఎస్సి వారి ప్రొవిజనల్ కీ ప్రకారం 71st క్వశ్చన్ ఆప్షన్ బి ఆన్సరు. మనకి 2026లో డిఫరెంట్ ఎగ్జామ్స్లో యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ సంబంధించి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈ క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేసాం. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసి 78 years కంప్లీట్ అయ్యాయి. నియర్లీ 80 years ఆఫ్ సర్వీస్. మనకి యూపీఎస్సి వారి ఎన్డీఏ 2026లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ కంట్రీస్ పేర్స్ ఇచ్చారు. ఇందులో ఎన్ని పేర్స్ కరెక్ట్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. లాస్ట్ లెటర్స్ ఉన్నాయి కదా, ఐపీ అంటే ఇండియా అండ్ పాకిస్తాన్, సివైపి సైప్రస్, కే కొసోవో, ఎస్ఓ మనకి మిడిల్ ఈస్ట్, హైతీ అయితే హెచ్ అని ఉంటుంది కాబట్టి 4th పేరు ఇన్కరెక్ట్. మిగిలిన 3 పేర్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఆన్సరు 3. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో కరెంట్ ఆపరేషన్స్ అబ్జర్వ్ చేస్తే UNTSO మిడిల్ ఈస్ట్, హైతీ అన్నారు, అందుకే ఆ పేరు ఇన్కరెక్ట్ అయింది. అదేవిధంగా ఇండియా అండ్ పాకిస్తాన్ UNMO GIP, ఐపీ అంటే ఇండియా అండ్ పాకిస్తాన్, UNMIK కొసోవో, UNFICYP సైప్రస్. అదేవిధంగా యూపీఎస్సి సిడిఎస్ 2026లో ఈ క్వశ్చన్ వచ్చింది. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కరెంట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ద పవర్ టు ఆథరైజ్ ఏ పీస్ కీపింగ్ ఆపరేషన్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ వెస్టెడ్ విత్ ద జనరల్ అసెంబ్లీ అన్నారు, ఇన్కరెక్ట్. సెక్యూరిటీ కౌన్సిల్ అని ఉండాలి కాబట్టి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఆప్షన్ బి ఆన్సరు 2 ఓన్లీ. యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఆర్ డిప్లాయిడ్ విత్ కన్సెంట్ ఆఫ్ ది మెయిన్ పార్టీస్ టు ద కాన్ఫ్లిక్ట్. మనకి యునైటెడ్ నేషన్స్ మ్యాండేట్ అండ్ లీగల్ బేసిస్ ఫర్ పీస్ కీపింగ్ అబ్జర్వ్ చేస్తే UN Charter gives the Security Council primary responsibility for maintenance of international peace and security. In fulfilling this responsibility,
ద కౌన్సిల్ కెన్ ఎస్టాబ్లిష్ ఏ యుఎన్ పీస్ ఆపరేషన్. అదేవిధంగా 3 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవేంటంటే కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్, ఇంపార్షియాలిటీ, నాన్ యూస్ ఆఫ్ ఫోర్స్ ఎక్సెప్ట్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ డిఫెన్స్ ఆఫ్ ది మ్యాండేట్. ఈ విధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ యుఎన్ పీస్ కీపింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈ క్వశ్చన్ అడిగారు. ఇండియా డిప్లాయిడ్ ద ఫస్ట్ ఆల్ విమెన్ ఫార్మ్ పోలీస్ యూనిట్ ఇన్ లైబీరియా. యుఎన్, ఎంఏఎల్, యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ లైబీరియా 2003 to 2018. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనం చూసాం కదా, యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఆర్ మ్యాండేటెడ్ బై ద యుఎన్ జనరల్ అసెంబ్లీ ఓన్లీ అన్నారు. కాదు, సెక్యూరిటీ కౌన్సిల్ అని ఉండాలి. ఫస్ట్ ఆల్ విమెన్ పీస్ కీపింగ్ ఫోర్స్, యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ లైబీరియా, యుఎన్, ఎంఐఎల్. మనకు వచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్, పీరియడ్ ఆఫ్ ఆపరేషన్, యుఎన్, ఎంఏఎల్, యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ లైబీరియా 2003 to 2018. ఏకి 3 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. మినూర్ క్యాట్ 2007 to 2010. బికి 1. ఆప్షన్ బి ఆన్సరు. మినిస్టా 2004 to 2017. UNMISCT 2002 to 2005. Okay friends, thank you for watching.